ప్యాకెట్లు బాగానే ఉంటున్నాయి. ఇలాగ నామాలతోటి ఇలా గడుపుతూ ఉంటాము. వెళ్తాయి మనకు నాకు అవసరమైనవి చేసుకుంటున్నానులేండి. మా పిల్లలకి ఎవళ్ళ పాపం వాళ్ళు ఎవళ్ళ ఏం అడగరు, వద్దే అంటారు. అది నాకు అన్నీ అంతే రెడీమేడ్గా వస్తాయి. రెడీమేడ్గా అంటే రెడీమేడ్ పిల్లలు అన్నట్టు నన్ను ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది పెట్టే పిల్లలు కాదు. వాళ్ళకి మా కోళ్ళు చక్క అన్నీ చేసుకుంటుంది. అందుకని ఏం వద్దంటున్నాను. పాప ఏంటి, పాప కూడా అసలు ఏమీ వద్దంటున్నాను. అసలు ఏమీ డబ్బులు పుచ్చుకోదు, అసలు ఏమి వద్దంటున్నాను. నువ్వు ఇంకా పని చేసుకుంటున్నావు కదా, దాన ధర్మాలు చేసుకుంటున్నావు కదా, అలా చేసుకో, పని వాళ్ళు బాగా చూసుకో మా బదులు అంటుంది మా పాప. అసలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరమ్మ మా ఇంట్లో. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అలా అందుకనే ఇలా మెయింటింగ్ నామాలతోటి పూజలు అంటే పెద్ద పెద్ద పూజలు ఏం చెయ్యంలేండి. ఏదో దీపారాధన చేసి ఇంటికి చెయ్యం. దీపారాధన అగరత్తుని బయట అగరత్తులు కూడా ఇప్పుడు వెలిగించేస్తే క్యాన్సర్లు వస్తున్నాయంట అని అంటున్నాడు మా అబ్బాయి. అవి కూడా కల్తీలే కదా మరి. అందుకని వెలిగించేసి బయట పెట్టేస్తాను. ఎక్కువ మంచివే కొంటాను. ఏదో పారాయణం చేస్తున్నానని దీపాలు ఎక్కువ పెడుతున్నాను, 2, 3. అంతేగాని లేకపోతే ఒక దీపమే పెడతాను నేను. ఒక దాంట్లోనే 3 తీసి పెట్టేసుకుని ఒక అగరత్తి వెలిగిస్తాను, బయట పెట్టేస్తాను. అసలు ఇంట్లోనే ఉంచను. సాంబ్రాణి బయట వేస్తాను. పొగ బయట పెడితే నొసలు కట్టాలంటే ఉండవు, వాసన బాగుంటుందని ఎక్కువ బయట పెడతాను నేను. అంతే, ఎక్స్ట్రాలు ఏమీ చేయను. అదే పనిగా వంట చేయను, అదే పనిగా పూజ చేయను, అదే పనిగా ఇది పనులు చేసుకుంటాం. చిన్న చిన్న పనులు చేసుకుంటే ఒళ్ళు కదులుతుంది కదా మరి. అందుకు ఎక్స్ట్రా ఊర్లకి ఎక్స్ట్రాకి వెళ్ళకూడదు. వెళ్తే వేరే రకంగా ఉంటుంది. గౌరవం ఉండదు మన మీద. పిల్లలకేంటి పెద్ద పక్కోళ్ళకేంటి ఎవరికి గౌరవం ఉండదు. మనం గౌరవంగా కనిపించాలి వాళ్ళకి. అయ్యా ఆంటీ అన్నట్టు, ఆంటీ ఇదేంటి అదేంటి అని అడగాలి మమ్మల్ని. ఆంటీ అయితే ఆంటీ, మామ అయితే మామ. అంతేగాని గౌరవంగా చూడాలి మన రకం. ఇంకా ఇదేంట్రై ముసలిది అన్నట్టుగా ఉండకూడదు. అది కొంతమంది ఏమంటారంటే ఇంకా అన్నిట్లోనే ఏదో ఉంటారు ఎగస్ట్రా. కానీ అలా కాదు. మా బంగారం ఉన్నారు, కళావతి బాగా సత్యంగా చెబుతారు. మా కళావతికి ఫోన్ చేసి అచ్చం మీలాగే నేను ఉంటున్నానండి, మీలాగే నేను ఉపన్యాసం చెబుతున్నానండి, అసలు మీలాగే ఉండిపోతున్నాను అంటే ఎలా ఉంటుంది? నన్ను కూడా అలాగే అంటుంది ఒకటి. నేను మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నాను, మీలాగే మసులుతున్నాను, మౌనంలో ఉంటారా? ఎవరు ఉంటారు? అలవాటైన బతుకు మౌనం ఉండదు. ఇల్లంటా తిరుగుళ్ళు, ఇల్లంటా తిరగవలసిందే, రోడ్లు అంటారు. ఎవరు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతాయి. అంతేగాని ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఫాలో అవ్వక్కర్లేదు. అది ఆ గుణం రాదు. పూర్వజన్మలో ఉన్నది వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది ఏంటి. ఇది ఎండలో పెట్టుకుంటా. పిల్లలు అయితే సీసాలు వేసుకుంటా. ఇది అందరూ తినొచ్చు. మరి చిన్నపిల్లలకే ఇవ్వకూడదేమో నేను అనుకుంటున్నాను. కానీ చిన్నపిల్లలు తినరు అనుకోండి. ఈ పెద్దవాళ్ళకి అందరికీ పని చేస్తాయి. 2 తింటే చాలు, ఎక్కువ తినకూడదు. 1 అన్నా 2 అన్నా. ఈ రేకుడియాల్లాగా మామిడికాయలాగా 4, 5 వేసి తినేయకూడదు. ఈ 2 తినాలి.
గురువారం శుభాకాంక్షలు. గురువారం రాఘవేంద్ర పూజ, దత్త పూజ, ఈవేళ గురువారం సాయినాథ్ పూజ, ఇన్ని అమ్మాయి ఇన్ని రకాలు చేసుకోవచ్చు అన్నమాట. గురువారం గురుస్నానం. నేను ఎవరిని ఏమి సాయం అడగను. చిన్న చిన్న పనులన్నీ ఇలా చేసేసుకుంటా. కూర్చున్న పనులన్నీ చక్కగా చేసేస్తాను. మిక్సీలు పెట్టేసి ఇలాంటివి చేయమంటే చేయగలను. పెద్ద ఎండలో ఎక్కువ పనులు చేయలేములేండి. ఎండ అంటే నాకు పడదు. కూర్చుని పనులు చేయగలను. కొంచెం పని అమ్మాయి సాయం చేస్తే ఇలాంటి వాటికి అదేం చేయదులేండి. ఏమన్నా కొంచెం పెద్ద పనులు సాయం చేసింది అనుకోండి, అవి కూడా చేయగలను. కొంచెం వేసిన పెట్టి కొంచెం అలసట వస్తుంది అంతే. అలసటకు తగ్గట్టు ఏమిటి తాగటం చేసుకుంటాం, అలా చేసుకోవచ్చులేండి. ఇప్పుడు అన్ని మిషన్లో అవన్నీ ఏమీ తింటలేదు కదా. నూనె వస్తువులు ఉడియాలు పట్టాయి నూనె కదా, ఎవరు తింటారు. శుభ్రంగా 4 రకాలు 2 రకాలు వండుకుంటున్నాం కదా, అవి సరిపోతాయి. బంగాళదుంపలు పలసగా కోసేసి బాగా పలసగానే నూనెలో వేసి ఉప్పు కారం చల్లేస్తే అవి స్విచ్లాగా ఆ రోజుకి అవి సరిపోతాయి. సాంబార్ పెట్టుకుంటే అలా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఉడియాలే పట్టేసి డబ్బాలు నిలబెట్టేసి ఎండలో పడి అలా ఏం చేయాలి. కావాలంటే కొనుక్కోవచ్చు. అందరూ కొనుక్కునేవే కదా. కారం కొనుక్కుంటున్నాం, అన్నీ కొనుక్కుంటున్నామే కదా. నేనైతే ఉప్పు మట్టికి సాల్ట్ మట్టికి కొంటలేదండి బాబా. ఉప్పు 4 గుంచాలు 5 గుంచాలు తీసుకుని ఆడేసుకుని డబ్బాల్లో పోసేస్తున్నాను. మా లేలత్తగారు అయితే ఎప్పటి నుంచో అలాగా, ఇప్పుడు కాదంట, పూర్వం నుంచి అలా కోళ్ళకి కూతురికి కూడా డబ్బాలు పంపేస్తారు. పొడిని చేసేసి ఎండలో పడేసి బత్తడి పడుతుందేమో, వాళ్ళకి బత్తడి పైన పడుతుంది మరి కూతురికి కోళ్ళకి ఆవిడకి. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నేను కూడా అలాగే వాళ్ళకి కూడా ఇది ఇవ్వాలి. సాల్ట్ గులాబీ రంగు అదే ఏంటంటే సైంధవలం వాడుతున్నాము. అది దానికన్నా ఇదే నయం. రాళ్ళు ఉప్పు బెళ్ళ మీద ఇస్తుంది, సముద్రం ఉప్పు, అదే వాడితే మంచిది. ఎవరైనా అదే వాడండి. పులుసుల్లోకి వాటిల్లోకి పచ్చడిలోకి మిక్సీ పట్టి వాటిల్లోకి రాళ్ళు డబ్బా పక్కన పెట్టుకుని అది వేసుకుంటే కొంచెం సరిపోతుంది. ఏపుల్లోకి కరగదనుకున్న వాటికి మెత్తగా ఆడేసుకుని ఉంచుకుంటాము డబ్బా, అది అలా వాడుకోవచ్చు అన్నమాట. ఇలాంటివన్నీ కొంచెం శ్రద్ధగా చేసుకుంటాను అంతే. శుభోదయం.